ప్రియమైన దేవుని వల్ల మీరు ఆలోచించండి. ఇలాంటి విపరీతమైన కార్యాలను చేస్తున్నవారు దేవుని దృష్టికి ఎలా మంచి వాళ్ళు అవుతారు చెప్పండి? దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. కాబట్టి దేవుడు అలా పరిశుద్ధత లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు అవాచ్యమైన క్రియలు చేయొచ్చు. సినిమా యాక్టర్లు అండి మెయిన్. ప్రపంచాన్ని సర్వనాశనం చేసేది వాళ్ళేనండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు భయంకరమైన అవాచ్యమైన క్రియలు చేస్తూ దేవుని నామాన్ని భయంకరంగా చూపిస్తున్న ఈ సమాజంలో ఈ సినిమాలనే ప్రభావం ఉంది. చూసారు, ఇది చాలా దరిద్రం అండి. చిన్నప్పుడు మా మాస్టర్ గారు చెప్పేవారు, శిఖామణి గారు అని ఇంగ్లీష్కి వచ్చేవారు. మాకు 4th క్లాస్లో ఇంగ్లీష్కి వచ్చేవాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? సినిమా హాల్స్ ఆర్ ద లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్ ద సిన్ అనేవాడండి. సినిమా హాల్ ఏంటో తెలుసా? పాపాలు నేర్పే పాఠశాలలు అనేవాడండి. నిజమండి, ఇది వాస్తవం. 100కి 200 పాళ్ళు రైట్ అండి. సినిమా హాల్లే పాపాలు నేర్పే పాఠశాలలు. దేవుడు ఏమన్నాడండి? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అంటే, నేను చేసే భయంకరమైన, పోకిరీకరమైన, దారుణమైన, సమాజానికి చేటైన పనులు చేస్తుండడంలో నేను తగ్గేదేలే అంటున్నాడు. అంతే మనిషి. ఎవరిని చూసండి? సినిమా యాక్టర్ని చూసి. యాక్టర్ అన్నారు అందుకండి. ఆ యాక్టర్ని చూసి వీళ్ళు పొంగిపోతుంటారు, ఏంటో తెలీదు. మన చూడండి, ఒక యాక్టర్ సినిమాకి వెళ్ళాడట, మొత్తం కుటుంబం అంతా వెళ్ళిపోయింది సినిమాకి ఎగేసుకొని. బలవంతంగా తీసుకెళ్ళిన భార్య చచ్చిపోయింది, కొడుకు బ్రతికాడా, వాడికి కూడా పరిస్థితి బాగలేదు. మళ్ళీ తర్వాత మొన్న ఏదో సినిమా అట, గేమ్ చేంజర్ అట, సొసైటీ చేంజరు. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళిన పిల్లలందరూ ఆ మోటార్ సైకిల్ మీద వచ్చేస్తుంటే 3 యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి, భయంకరంగా ఏడుస్తుందండి ఆ తల్లి. ఈ సినిమా వల్లే నా కొడుకు చచ్చిపోయాడు అంటుంది. వీళ్ళు ఎవరు శిక్షిస్తారు చెప్పండి? ఎవరు శిక్షించాలి వీళ్ళని? ఎవరు శిక్షిస్తారండి వీళ్ళని మనుషులు ఎవరు శిక్షించలేరు. ఎందుకంటే వీళ్ళకుండే బలము, వీళ్ళకుండే ఆస్తిపాస్తులు, వీళ్ళకుండే అధికారం, వెనకాలండే బలం, ఇవన్నీ కూడానండి మనుషులు ఎవరు వాళ్ళని ఏం చేయలేరండి. ఆ అహంకారంతోనే, ఆ గర్వంతోనే వెర్రవిగిపోతున్నారు. అలాంటి కోవకు చెందిన ఒక మహాపతివ్రత ఇల్లాలు ఏముందో తెలుసండి? హాలీవుడ్ తారటమే ఏమంటుందో తెలుసా? మేమందరం సినిమా యాక్టర్లకే ఓట్లు ఎక్కువ వేస్తాం, తల్లిదండ్రులు కూడా 3% అనట, దేవుడికి అయితే 0 అటండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? నిన్నేమో దేవుడు ఏమనుకుంటున్నాడు? నిన్ను దేవుడు ఏమనుకుంటున్నాడు? అయ్యో నా కొడుకు, నా కూతురు, వీడు నేను పరిశుద్ధుని కనుక వీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటుంటే, వీళ్ళేమంటున్నారు తెలుసా? దేవుడి మీద తిరగబెట్టి దేవుడినే వేలు పెట్టి చూపించే స్థాయికి వచ్చినప్పుడు, దేవుణ్ణి వేలు పెట్టి చూపించే స్థాయికి వచ్చినప్పుడు దేవుడు ఎలా వదిలేస్తాడు చెప్పండి? దేవుడు ఎలా వదిలేస్తాడండి? ప్రకృతి కూడా చూస్తుందండి. ఎవరు దేవుని పిల్లలుగా మారతారు? ఇలా దేవుని పిల్లలుగా మారిన వాళ్ళు ఎవరు భక్తిగా బ్రతుకుతారు అని ప్రకృతి అండి తన కళ్ళను విప్పి చూస్తుందటండి. ఇలాగ అన్న తర్వాత అండి ఏమనుకుంటుంటుంది చెప్పండి? సృష్టి అంటే ఎవరు? ప్రకృతి అంటే ఏంటి? ఎవరు? జగత్ అంటే ఎవరు? అగ్ని, గాలి, నీరు, ఆకాశము, భూమి, పంచభూతాలు. సృష్టి అంటే మీరు టక్కమని మీ మైండ్లోకి వచ్చేది ఏంటో తెలుసా? పంచభూతాలు సృష్టి. అది ఇప్పుడు ఈ పంచభూతాలలో ఉన్న అగ్ని ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి చెప్పండి? ఎవరు దేవుని కుమారులా అని ఎదురు చూస్తున్న ప్రకృతి సృష్టి ఉందే, ఏమనుకోవాలి? ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకుందో తెలుసా? ఏ నా ప్రకృతి లేదా ఈ సృష్టిగా నన్ను అగ్నిగా సృష్టించిన దేవుడు నన్ను ఎలాగైతే తన పిల్లలు వాడుకోవటానికి, జాగ్రత్తగా వినండి, నన్ను ఎలాగైతే తన పిల్లలు తమ అవసరాలకు వాడుకోవటానికి దేవుడు నిర్ణయించాడో, ఆ నిర్ణయాన్ని
కాదని, ఆ నిర్ణయాన్ని కాదని దేవుని శక్తిని ఎదిరించారే, వాళ్లను దహించేయాలని ఆలోచన వచ్చేస్తుంది. వచ్చేసిందా? వచ్చేసింది. ఏం చేశాడు దేవుడు? అబ్రహాము, నేను చాలా మంచివాడిని ఆయన, కానీ నా పిల్లలు చెడిపోయారు, భయంకరంగా అయిపోయారు. అసలు ఏంట్రా వాళ్ళ పరిస్థితి? వాళ్ళకు అసలు వాయు వరసలు లేవు, దేవుడంటే భయం లేదు, మనుషులంటే భక్తి లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. తమ ఇష్టానుసారంగా తమ జీవితాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ బ్రతికేస్తున్నారు. లోతు చూడు, నా కొడుకు నీతిమంతుడిగా బ్రతుకుతున్నవాడు, నీతిమంతుడిగా బ్రతుకుతున్న లోతు అక్కడున్న సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న వారి ప్రవర్తనను చూసట ప్రతిరోజు నలిగిపోయాడటండి. ఇలా నలిగిపోయాళ్ళు ఉంటారా? ఉంటారండి. కొద్దిగా మీకు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వాళ్ళను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడేమో నీకు దేవుడు అన్నీ అనుభవించమని దేవుడిస్తే మనకేంటంటే అండి, విపరీతమైన ఆలోచనలు, వినాశకాలే విపరీతమైన బుద్ధి. నాశనానికటండి ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుందట. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుడు ఎంత మంచి ప్రకృతిని దేవుడు నీ చేతులు నీ కళ్ళ ముందు పెడితే, ఈ ప్రకృతిని నువ్వు అనుభవించడానికి దేవుడు నీకు తన సాయి శక్తుల కష్టపడిచ్చాడండి. చెడు మానవుడా, జాగ్రత్తగా విను. నీ భద్రతకి ఎంతైతే దేవుడు ఈ దేవదూతలను సమాహారంగా పెట్టి ఈ ప్రకృతిని అంతా నీ కళ్ళ ముందు పెట్టి నీకు వీటన్నింటినీ కాపుదలగా ఎలాగైతే ఉంచాడో, అవే నీ మీద తిరగబడ్డానికి కూడా రెడీగా ఉన్నాయి. తిరగబడిపోయాయి. ఈ పక్కేమో లాస్ ఏంజలీస్లో అగ్నికీలలు ఎక్కడ కంట్రోల్ అవటం లేదు, మొత్తం అడవులన్నీ కూడా తగలబడిపోతున్నాయి. హాలీవుడ్ మొత్తం కాలిపోయిందండి. సినిమా యాక్టర్లు ఇల్లు కాలిపోయాయి, సినిమా యాక్టర్లు బోర్ని ఎడుతున్నారు అక్కడ. ఆ జూబ్లీ హిల్స్లోను, ఎక్కడ హైదరాబాదు ఆ బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, యూసఫ్గూడలో మొత్తం కాలిపోతే దరిద్రం నిలిపోయింది. సినిమా యాక్టర్లు అందరూ తగలాడతా లేదు. వాళ్ళు తగలాడక ఏం చేస్తున్నారు? మనల్ని తగలాడుతున్నారు. అంతనే కాదంటారు చెప్పండి. వాళ్ళు తగలాడక మనల్ని తగలాడుతున్నారు. చెత్త సినిమాలు తీసి. ఒకప్పుడు పూర్వం అండి ఒక మంచి సినిమా వచ్చిందండి చూడడానికి, సకుటుంబ సపరివార సమేతం అనేవారండి. అందరూ వెళ్ళి చూసేవారు సినిమా. ఇప్పుడు చూడడానికి ఏముందండి అందులో? పిల్లలు అయ్యే నేర్చుకుంటున్నారు, తండ్రి అదే నేర్చుకుంటారు, తల్లి అదే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళను చూసి దేవుడు ఎందుకు వదిలేయాలి? ఇక్కడేమో అగ్నికీలలతో అమెరికానేమో ఒక పక్క నుంచి తొక్కేస్తున్నాడు దేవుడు. ఇంక రేపు మాపు ఎవరు వస్తారు? ట్రంప్ గారు వస్తారు. ట్రంప్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారే, వాళ్ళకండి ఇక్కడ వరకు పీకల వరకు గేర్ ఉందండి. ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే, నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. రేపు పొద్దున్న ట్రంప్ వస్తాడు, H1 వీసా ఉన్న వాళ్ళందరినీ మొత్తం ముడ్డు మీద బయటకు పంపించేస్తాడు. ఇది ఎలాగ జరుగుతుంది? ఆల్రెడీ వీడియోలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రేమ ఇది అంత కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు అండి చక్కగా మన భారతదేశంలో ఉండండి ఏమండి, ఇలాంటి పండుగలు వచ్చినాయి అనుకోండి, ఏం చేసేవారండి? ఇంటి వెళ్ళిపాది చక్కగా భోజనాలు వండుకొని, పప్పాన్ని వండుకొని, కోళ్ళు కోసుకుని, మాంసాలు వండుకొని ఇంట్లో తినేవారండి. ఇప్పుడు ఎవడు ఇళ్ళ దగ్గర లేరండి. పోలవరంలోనండి ఎంత చెప్తాను, ఎన్ని లక్షలండి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కార్లు? హైదరాబాద్ నుంచి 1,70,000 కార్లు వచ్చినాయటండి. ఎన్ని కార్లు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కార్లు 1,70,000 కార్లు అట. ఎవరికి అసలు దేవుడు అంటే గుర్తు ఏమవుతుంది చెప్పండి? బాగా పీకల మీద తినేశారనుకోండి, దేవుడు అంటే గుర్తొస్తాడేంటి? ఇశ్రాయేల్ కూడా అలాగే పరిస్థితి. పాపం ఆయనేమో కష్టపడి రాత్రింబగళ్ళు దేవుడితో మాట్లాడుతూ, దేవా ఏంటి నాయన నీ పిల్లల్ని ఎలా పరిపాలించాలి తండ్రి, ఇదిగో నువ్వు నాకు చెప్పు తండ్రి అంటే, దేవుడేమో ప్రతి మాట రాస్తూ, పలకల మీద రాస్తూ, ఆ పలకలన్నింటినీ తీసి మోషే గారికి ఇచ్చి, నాయన ఇదిగో నాయన నా పిల్లలు ఎలా బ్రతకాలి నాయన,
ఇలా ఉండాలి. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వాని దేన్ని ఆశించొద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి క్రిందనున్న నేల ఎందు కానీ దేని రూపంలో నువ్వు విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి నువ్వు సాగిల పడకూడదని రాస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడే ఆల్రెడీ విగ్రహారాధన జరిగిపోతుంది. ఇక్కడ రాస్తున్నాడా? కొండ మీద రాస్తున్నాడు దేవుడు. ఆల్రెడీ ఇక్కడ మొదలెట్టేశారు. ఇక్కడ మొదలెట్టేశారు. అహరోను పిలిచేశారు. ఈ లోపు అక్కడ దేవుడేమో అక్కడ పాపం వీళ్ళకేమో రోజు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినప్పుడు వీళ్ళకి బాధ లేదు. ఎలా నడిపించాడు దేవుడు? ఎలా నడిపించాడండి దేవుడు? పగలు మేఘస్తంభంగా ఉండి ఏంటి ఎండ తగలకూడదు, నా పిల్లలు కందిపోతారు పాపం. రాత్రులేమో అగ్నిస్తంభంగా ఉండి ఆహారము నాయనా అంటే వెంటనే దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి వాళ్ళందరూ భోంచేసిన వరకు తృప్తిగా తినండి నాయన అని, మాంసం లేదు పళ్ళు పీకేస్తున్నాయి అన్నప్పుడు అండి వెంటనే దేవుడు పూరేడు పిట్టలను పంపించి వాళ్ళ పాళ్ళెల్లో కొట్టుకుని తినండి నాయన అంటే ఒక్కొక్కటి సంచుల్లో నింపేసుకున్నారటండి. మనం అంతే కదా మరి, తినకపోయి మురిగిపోయినా పర్లేదు అండి, అంతేనా? తినకపోయి మురిగిపోయినా పర్లేదు, పక్కింటోడికి అట్టం అంతే. మాంసం అమ్మమ్మ ఇవ్వకూడదు అంటారు అంతే. ఏమండి ఇలా తినేశారండి. ఇలా తినేసిన తర్వాత అండి దేవుడు అంటున్నాడండి, అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమన్నారు? మేము తినేసాం కదా శుభ్రంగాని, ఇప్పుడు మాకు దేవుడు కావాలి అర్జెంటుగా అన్నారు. ఎక్కడి నుంచి తెస్తాడు పాప అహరోను? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అహరోను? వెంటనే అహరోను పిలిచారు. అహరోను, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియటం లేదు, నువ్వే కదా నిన్నే కదా ముందు పెట్టాడు, కాబట్టి మాకు అర్జెంటుగా ఇప్పుడు దేవుడు కావాలి. ఇదిగో మా దగ్గర బంగారం ఎంత ఉందో బంగారం ఇచ్చేస్తున్నావు, నీకు పోసేయి అన్నారండి. అంతే. మొత్తం పాపం అండి ఒక పెద్ద గంగాళం పెట్టేసి అందులో పోసేసి ఉంటాడండి బంగారం అంతా. మరిగించేస్తాడండి, మొత్తం అండి ద్రవం అయిపోయింది. ఇంతకీ దేవుడు ఎలాగుంటాడో రూపం తెలుసా వీళ్ళకి? తెలీదు. ఏ రూపం కావాలంటే వీళ్ళకి? ఎద్దు రూపం కావాలంటే వీళ్ళకి. దూడ రూపమా? ఎద్దు రూపమా? ఎంత అన్యాయం అండి. దేవుడు ఏం చేయాలి చెప్పండి? దూడ రూపాన్ని చేసుకున్నారు. ఓ కింద మీద పడిపోయి దొర్లేసి తాగేసి అముక్కేస్తున్నారండి. దేవుడి కంటే కోపం ఎవరికి వచ్చిందో తెలుసండి? దేవుని సేవకుడైన మోషేకి వచ్చేసిందండి కోపం. దేవుని సేవకుడైన మోషేకి కోపం వచ్చేసింది. ప్రకృతి అంతా చూశాడు. ప్రకృతిని సాక్ష్యంగా దేవుడు పెట్టాడు. దేవుడు ఒకప్పుడు అన్నాడు కదండి, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, ఇదిగో నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడి తన సొంత వారిని దుడ్డు తెలుసుకును, ఈ ప్రజలకు తెలివి లేదు అన్నాడంటే ఏంటి? మూర్ఖులని అర్థం. ఇప్పుడు ఈ మూర్ఖులందరూ కలిసి ఏం చేశారు? మొత్తానికి పూజలు చేయడం మొదలెట్టేటప్పటికండి కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు. కొండ కింద కొంతమంది సహచరులు ఉన్నారు. ఏమండి చూశాడండి, మోషే గారు చూశారు. ఈ వైపరీత్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది. హాలీవుడ్లో కూడా వైపరీత్యాన్ని చూసి ప్రకృతి తట్టుకోలేకపోయింది. ఎవడో తీసుకొచ్చి నిలబెడతారు, ఈడే అంటించేసాడు అంతేనా? ఎవడో దొరుకుతాడు సంతలో సెంతకాయగాడు, ఆయన తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈడే చేశాడు అంటారు అంతే. అసలు చేసింది వాడు కాదు. ఎవరు చేశారు తెలుసా? ప్రకృతి. నీ కళ్ళ ముందే, జాగ్రత్త, నీ కళ్ళ ముందే. నువ్వేం చేస్తున్నావో ప్రతి దానిని నిశితంగా పరిశీలన చేస్తుంది ప్రకృతి. రక్షణనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలైన ఈ ప్రకృతి, దేవదూతలైన ఈ ప్రకృతి దేవుని పిల్లలు ఎవరా అని తన నేత్రాలు తెరుచుకుని కళ్ళు అప్పగించి చూస్తుంది. ఎవరు దేవుని పిల్లలు? దేవుని కొరకు బ్రతుకుతున్న వారెవరు? పరిశుద్ధంగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుని ఎదుట నిలబడుతున్న వారెవరని ఈ ప్రకృతి ఎదురు చూస్తున్నప్పుడు అండి, ప్రకృతి చూచి కళ్ళు కాయలు కాచిపోయాయండి. ఫలితం లేదు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి ఇవన్నీ కూడానండి అనాది కాలం నుంచి జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా నువ్వు వచ్చే రాకకు సూచనలేంటి? ఇదిగో నాయన
నేను ఏ ప్రకృతినైతే నా పిల్లలకు కాపుదలగా రక్షణగా ఉంచాను, అదే ప్రకృతి సర్వనాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉంది.